నా కలలో అంతా చూశాను. ఏమిటి, కలలో చూసావా? అవును, నా కలలో నా కళ్ళతో చూశాను. ఏంటి, మా మరిది నీ చెల్లెల్ని బలాత్కారం చేసినట్టు నీకు కలొచ్చిందా? అవును, తెల్లవారుజామున కలొచ్చింది. నువ్వు కలకని మా వాణ్ణి చంపడానికి వచ్చావా? కలలో జరిగింది నిజం అనుకుంటున్నావా? తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయి కదా. ఏడ్చినట్టుంది. ఎవరయ్యా నువ్వు? పిచ్చాస్పత్రి నుంచి గాని పారిపోయి వచ్చావా? నాయ్ హమ్ ఏమండి, నమస్తే సార్. ఆయనకి నిజంగానే పిచ్చుంది సార్. మీరెవరమ్మా? ఈయన భార్యను సార్. ఈయన పిచ్చితో వేగలేకపోతున్నాను. రోజు ఎవరో ఒకరి ఇంటికెళ్ళి ఇలానే గొడవ చేస్తున్నాడు. త్వరగా తీసుకువెళ్ళండమ్మా, లేదంటే మా మరిదిని చంపేసేలా ఉన్నాడు. లేదు, వీడిని నేను చంపేయాలి. రండి వెళ్దాం. లేదు, మాట వినండి. వీళ్ళందరినీ నేను చంపేయాలి. ఏమండి? నా బహన్ని వీడు చంపేశాడు. రేయ్, వినండి. నిన్ను చంపుతా, నిన్ను చంపుతా. త్వరగా, వదులు, వీడిని చంపుతా. రండి. వదులు, వాడిని చంపుతా. మరగయా సుధీర్. అమ్మయ్యా, ఎంత పెద్ద ప్రమాదం తప్పింది. టైంకి నువ్వు వచ్చి దీపోని సేవ్ చేసావు ప్రసాద్. అవునవును పిన్ని, మీరు పిలవగానే ముంబై నుంచి హఠాత్తుగా డోర్ తెరుచుకుని నాన్నగారు వచ్చేశారు. అదేదో సినిమాలో రైల్వే స్టేషన్ పిల్లర్లోకి వెళ్లి ఇంకో ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టు ముంబై కాన్ఫరెన్స్ రూమ్ లో మాయమై మనింటి స్టోర్ రూమ్ లో ప్రత్యక్షమయ్యారా నాన్న? అది కాదు హర్ష. మావయ్య గారు, మీరేం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ సిచ్యువేషన్ మాకు అర్థమవుతుంది. అలాగే పెద్దత్తయ్య పరిస్థితి కూడా ఒకసారి అర్థం చేసుకోండి. మీరు కొనిచ్చిన కొత్త చీర కట్టుకుని మీతో కలిసి పెళ్లి రోజు జరుపుకోవాలని ఆశపడుతున్నారు. ప్లీజ్ మావయ్య గారు, అత్తయ్య గారి ఆశని నెరవేర్చండి. కుదరదు. ఇన్ని రోజులు లేని అలవాటు కొత్తగా ఇప్పుడెందుకో? నువ్వు నోరు మోయిపోరా. అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. వాళ్ళు ఏమడుగుతున్నారో అర్థమవుతుందా డాడ్? మేమేం నీ ఆస్తులు అడగట్లేదురా. అమ్మా నాన్న పెళ్లి రోజుని జరుపుకుందాం అంటున్నాను. ఎలా జరుపుతారు? నాకు ఇష్టం లేదు. నీకు కూడా ఇష్టం లేదా మావయ్య? నీకోసం ఒప్పుకుంటున్నానమ్మా. వద్దు ప్రసాద్, నువ్వు ఒప్పుకుంటే నేనేం చేస్తానో నీకు బాగా తెలుసు. మౌనా, అనవసరంగా అతి చేయి. సుమిత్ర ఎప్పుడూ నోరు తెరిచి ఏమీ అడగలేదు. ఈ పెళ్లి రోజు జరగని. థ్యాంక్స్ నాన్న. థ్యాంక్ యూ మావయ్య, థ్యాంక్ యూ. రండి రండత్తయ్య. అత్తయ్య తీసుకోండి. తీసుకోండి అత్తయ్య. మావయ్య మీరు తీసుకోండి. అత్తయ్య మీరు ఇలా రండి.
ఇప్పుడు ఇద్దరు దండలు మార్చుకోండి. ఇప్పుడు ఇదంతా అవసరమా? ఏంటి పిన్ని, మీ పెళ్లి రోజున నాన్న మీరు దండలు మార్చుకోలేదా? భువనా, శతమానం భవతి శతమానం భవతి ఒక ఒంట్లోనే కాపురమున్న శివుడు పార్వతీ శతమానం భవతి తనువులు రెండు తామొకటైన సీతారాములకి శతమానం భవతి ఒక ఒంట్లోనే కాపురమున్న శివుడు పార్వతీ శతమానం భవతి తనువులు రెండు తామొకటైన సీతారాములకి శతమానం భవతి నీకు అయిపోయిందా? ఇంకా చాలా ఉంది పిన్ని. మా స్మైల్. మావయ్య గారు, అత్తయ్య భుజం మీద చేయవేయండి. ఇప్పటికైనా అయ్యిందా? ఇంకా ఉందత్తయ్య. నెక్స్ట్ కేక్ కట్ చేయించాలి. మావయ్య, అత్తయ్య, క్యాండిల్ వెలిగించి కేక్ కట్ చేయండి. ఇప్పుడు ఇద్దరు కలిసి కేక్ కట్ చేయండి. తీసుకోండి మావయ్య. కట్ చేయ అత్తయ్య. అవుతుంటే కలలు నిజం, ప్రేమకు పేరంటం, గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే, కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే, వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి. మావయ్య, ఇప్పుడు మీరు అత్తయ్యకి తినిపించండి. గుమ్మం ఎదురు చూసే, కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మావయ్య. హ్యాపీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మమ్మీ డాడీ. గులాబీలు పూయిస్తుంటే హలో అమని చెల్లో ప్రేమ. మీకు నా తరపున పెళ్లి రోజు శుభాకాంక్షలు. ప్రతిరోజు వస్తూ ఉంటే చలికే కలా చెలే. అత్తయ్య, మీరు కేక్ తినిపించరే? మీరు కూడా తినిపించండి. నిండిన ప్రేమవనం, వెన్నెలలే వెల్లువలై పొంగెన సంతోషం, ప్రేమలన్నీ ఒకసారే పెనేశాయి మా ఇంట, గుమ్మడి పూల నవ్వు. దీపో, నీకు ఇంకొకసారి చెప్పాలా? తినిపించు. కుంకుమ పూల మిలమిలతో
ఇంద్రధనుసు విరిసే కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం. ఇక మేం వెళ్ళొచ్చా? అప్పుడేనా? ఆగండి అత్తయ్య. ఇప్పుడు అందరం కలిసి మంచి ఫోటో దిగుదాం. ఏమండి మీ ఫోన్ ఒకసారి ఇవ్వండి. ఇదిగోండి. అత్తయ్య దగ్గర రండి, దగ్గర రండి. స్మైల్ చేయండి, స్మైల్. బోనా, అరే వాళ్ళు వెళ్తే వెళ్ళనివ్వండి. అసలు మీరు చాలా గ్రేట్ అండి. మిమ్మల్ని ఎలా అభినందించాలో అసలు నాకు తెలియట్లేదండి. అసలు మిమ్మల్ని ఒరే, ఒరే, అలా ఎవరైనా అభినందిస్తారా హర్ష? ఆ, అయ్యో సంతోషంలో నేనేం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదండి. తెలిసిందిలేండి, పర్వాలేదు. పర్వాలేదా? అయితే ఇంకొకసారి ప్లీజ్. ఊరికే అండి, ఏదో జోక్ చేశానంతే. అమ్మా దివ్య, నువ్వు నా కోడలివి కాదమ్మా, నా కూతురువి. నీ వల్ల నా ఆశ నెరవేరింది. నేను కలలో కూడా ఊహించనిది నాకు బహుమతిగా ఇచ్చావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలమ్మా? నేను కోడల్ని కాదు కూతుర్ని అన్నారు. ఆ మాట చాలత్తయ్య. ఇప్పుడే చచ్చిపోయి నీ కూతురుగా పుట్టాలన్నంత ఆనందంగా ఉందమ్మా. అంటే పొగడతలని తనకేనా? నాకేమీ లేవా? ఇంత మంచి కోడలిచ్చి నీకు చాలా థ్యాంక్స్ రా. నేను చాలా సంతోషంగా ఉన్నాను, పట్టలేనంత సంతోషంగా ఉన్నాను. నువ్విక్కడ హ్యాపీగానే ఉన్నావు. అక్క నాన్న పిన్నితో ఎన్ని చివాట్లు తింటున్నాడో ఏమో. బోనా, బోనా, ఆగు. అరే ఏంటిది? బోనా, బోనా, అరే ఏమైంది? బోనా, నా దగ్గరకు రావద్దు ప్రసాద్. వస్తే నన్ను నేను పొడుచుకొని చేస్తాను. ఇప్పుడు ఏమైందని? ఇంకా ఏం కావాలి? సుమిత్రక్కకి సిగ్గు లేకపోతే నీ బుద్ధేమైంది? ఈ ఏజ్ లో పెళ్లి రోజు చేసుకుంటారా? ఏజ్కి పెళ్లి రోజుకి సంబంధం ఏముంది భువనా? మన పెళ్లి రోజు మనం జరుపుకోలేదా? అంటే నేను ఆ సుమిత్ర ఒకటేనా నీ దృష్టిలో? ఆ చదువుకునే ముద్దెక్కడా, నేనెక్కడా? నాతో పెళ్లి రోజు చేసుకుంటున్నావని తనతో కూడా జరుపుకుంటావా? సిగ్గు లేకుండా దండలు మార్చుకోవడం, ఫోటోలు దిగడం, కేకులు తినిపించుకోవడం. చిచే, అదంతా చూస్తుంటే ఒళ్ళంతా తేళ్లు జరలు పాకినంత కంపరంగా ఉంది. నేను వద్దన్న పని చేసావు నువ్వు. నా పరువు తీసావు. నేను సిగ్గుతో చచ్చిపోయేలా చేసావు. ఇదంతా నీ వల్లే జరిగింది. నన్ను స్టోర్ రూమ్ లోంచి బయటికి రమ్మని పిలిచింది నువ్వు. ఎవడో పిచ్చోడు కోసం నన్ను బయట పెట్టావు. వాడు పిచ్చోడని నాకు మాత్రం ఏం తెలుసు? వాడు దీపం చంపేస్తాడన్న భయంతో నిన్ను రమ్మన్నాను. నన్ను పిలవకుండా మీరే హ్యాండిల్ చేసుంటే సిచ్యువేషన్ ఇంతవరకు వచ్చుండేది కాదు కదా. వాడికి భయపడి నా పరువు తీశారు. హర్ష ఏమన్నాడు విన్నావు కదా? ఇంకా నయం, దివ్య కూడా ఏమీ అనలేదు. కనీసం తనైనా నా గౌరవాన్ని కాపాడింది. లేదు డాడీ, ఇదంతా దివ్య వదిన ప్లాన్ చేసింది. తనే కావాలని చేసి మీరు బయటకు వచ్చేలా చేసింది. దివ్య చేసిందా? అవును మామ్, ఆ పిచ్చోడు ఎవరో కాదు, వదిన వాళ్ళ అన్నయ్య పిఏ చారుకేశా.
ఇందాక ఇంటి బయట పేరుకు జూనియర్ ఆర్టిస్ట్ అయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లా యాక్ట్ చేసావమ్మా. ఇదిగోనమ్మా నీ పేమెంట్. థ్యాంక్ యూ సార్. ఇలాగే ఎప్పుడైనా వేషం ఉంటే చెప్పండి సార్. తప్పకుండానమ్మా. మా దివ్యమ్మ కోసం ఎప్పుడు ఏ హెల్ప్ అవసరమైనా నేను చేస్తూ ఉంటాను. నీ హెల్ప్ కూడా తీసుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ సార్. మనం మళ్ళీ కలుద్దాం. బాయ్. వదినే కావాలని ఆ చారుకేసుని పిలిపించి నాటకం ఆడించి మరి డాడ్ని నువ్వే బయట పెట్టేలా చేసింది మా. ఆ దివ్య ఎంత పని చేసింది. అప్పటికి అనుకుంటూనే ఉన్నాను అది ఇలాంటి పని ఏదో చేస్తుందని. అయినా కూడా తొందరపడ్డావు. తప్పు నీదే భువనా. దివ్య చాలా తెలివైందని ఇంతకు ముందు చెప్పాను కదా. చెప్పావు, కానీ అది మరీ ఇంత తెలియగలదని నేను అనుకోలేదు ప్రసాద్. నిన్ను ఎలాగైనా రప్పిస్తానని దివ్య నాతో ఛాలెంజ్ చేసింది. చెప్పింది చెప్పినట్టుగా చేసింది. ఇప్పుడు అర్థమైంది కదా. ఇక నుంచైనా దివ్యతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏమైనా చేసే ముందు ఆచితూచి ఆలోచించి చెయ్యండి. మాకు చెప్పడం కాదు, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి ప్రసాద్. నేను జాగ్రత్త పడ్డాను కాబట్టే ఈ రోజు నీ పరువు దక్కింది. లేదంటే నన్ను స్టోర్ రూమ్ లో దాచిపెట్టి వాళ్ళకి అబద్ధం చెప్పినందుకు వాళ్ళు నీకు పెద్ద శిక్ష వేసేవారు. అది తెలుసుకోండి. చిచి, మళ్ళీ మనల్ని దెబ్బ కొట్టిందిరా దీపు. అవును మా, వదిన అసాధ్యురాల్లా ఉంది. అసలు డాడీని మనం ఇంట్లో కాకుండా ఇంకెక్కడైనా దాచిపెట్టుంటే బాగుండేది. నిజంగానే ఏ ముంబైకో చెన్నైకో డాడీని వెళ్ళిరమ్మనాల్సింది. అది ఇంత షార్ప్ అని అనుకోలేదు దీపు. మీ డాడీ ముంబైలో ఉన్నాడని తను చెప్పేస్తే సైలెంట్ అవుతుందని అనుకున్నాను గాని ఇంత పెద్ద స్కెచ్ వేసి పెళ్లి రోజు జరిపిస్తుందని అనుకోలేదు. ఎలాగైనా సరే దెబ్బకి దెబ్బ కొట్టాలి. సార్, ఈరోజు మా కేసు ఫైనల్ అవుతుంది కదా? మా బంగారం మాకు దొరుకుతుంది కదా సార్? అది మీరు చెప్పే సమాధానాన్ని బట్టి ఉంటుంది. అవును, మీ బంగారాన్ని మీరే దొంగతనం చేసి ఆ నేరాన్ని గౌరీ మీదకి నెట్టలేదు కదా? ముసలాడు బాగానే క్యాచ్ చేశాడు. ఆ గోల్డ్ కొట్టేసింది నేనే, గౌరీ మీదకి నెట్టింది నేనే. అయ్యో, మీకెందుకు అబద్ధం చెప్తాం సార్? ఆ గౌరీయే గోల్డ్ కొట్టేసింది. కొట్టేసిందని ఇక్కడ బానే మాట్లాడతారు. లోపల లాయర్లు అడిగితే తడబడుతూ మాట్లాడతారు. నిన్ను చూస్తుంటే మొదటించి నాకు డౌట్గా ఉందయ్యా. లేదు సార్, మా ఆయన అబద్ధాలు చెప్పరు. ఆయన పైన చాలా నమ్మకం ఉంది. మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలాంటి వాళ్ళు ఇలా తయారయ్యారు. తడబడకుండా నిజాలు మాత్రమే చెబితే మీ బంగారం మీకు వచ్చేలా చేస్తాను. అమ్మయ్యా, నన్ను మా ఆవిడ నమ్మింది కాబట్టి సరిపోయింది. అసలు వీడిని లాయర్గా పెట్టుకుని తప్పు చేశాను. ఈయనకు బదులుగా ఈయన కోడల్ని లాయర్గా పెట్టుకుంటే బాగుండేది. ఈయనకంటే ఆవిడే బెటర్లా ఉంది. ఆ అవకాశం ఉందేమో అటువైపు ఒక రాయేసి చూద్దాం. సార్, ఒక ఫోన్ చేసుకుని వస్తాను. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. మొన్న మీరు సూపర్గా వాదించారు మేడం. మీ ఆర్గ్యుమెంట్కి ఫిదా అయిపోయాను. మీ ఫ్యాన్ కూడా అయిపోయాను. థ్యాంక్స్. కానీ మీరు మా మావయ్య గారి క్లయింట్. ఇలా నాతో మాట్లాడడం ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు. వెళ్ళండి. ఆ ముసలాడు పెద్ద వేస్ట్ గాడు. అనవసరంగా వాడి దగ్గరికి వెళ్ళాను. చాదస్తంతో ఒకటే నస పెడుతున్నాడు. వాడి పని అయిపోయింది. ఒక పని చేద్దాం అనుకుంటున్నాను. ఆ ముసలాడితో పెట్టుకుంటే నేను ఎలాగో ఓడిపోతాను. నా కేసు మీరు వాదించండి. వాడి మొహాన్ని కొట్టే ఫీజేదో మీకు కొడతాను. మా మావయ్య గారిని పట్టుకుని అంత బాట అంటావా? ఎంత ధైర్యం రా నీకు?
నీకు? దివ్య గారు, ఎంత ధైర్యం నీకు? ఆగండి, ఎంత ఆగండి, ధైర్యం? దివ్య గారు. ఎంత ధైర్యం? దివ్య గారు, ఆగండి. ఎందుకు అతను కొడుతున్నారు? వీడు మా మావయ్య గారిని పట్టుకొని వయసు అయిపోయినాడు, ముసలోడు, అతని పని అయిపోయింది, నా కేసుని మీరు వాదించండి, అతనికిచ్చే డబ్బులేమో మీకు ఇస్తాను అంటున్నాడు. ఏరా మా నాన్న అంత మాట అంటావా? నిన్ను ఏమండి ఎందుకు కొడుతున్నారు? అరే ఆగండి నాన్న. హర్ష బాబు, హర్ష చంపేస్తా. ఆగు హర్ష బాబు.